నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండవ బాంబాయిగా పిలువబడేటువంటి మన పొద్దుటూరు పట్టణంలో బంగారు వ్యాపారంలో అంచెలంచెలుగా ముందుకు ఎదుగుతున్నటువంటి బుసటి రామ్మోహన్ రావు గారు మనతో పాటే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఈ బంగారు వ్యాపారానికంటే ముందు మీరు ఏం చేసేవారు సార్? నేను 1979లో థర్డ్ జనరేషన్ గా మా యొక్క ఫరానికి హెడ్ చేయడం జరిగింది. మా ఫాదరు మా ఫరం పెట్టి 1937లో ఈ యొక్క బంగారు వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి సుమారు 75-80 ఏళ్ళ మధ్యన 4వ తరం వారు మా కుమారులు నడుపుతున్నారు. ఇది మా యొక్క నేపథ్యము. ఇక్కడ బంగారు ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వీధి అంటారు దీన్ని. తర్వాత మున్సిపాలిటీ వారు మెయిన్ బజార్ అని కూడా అంటారు. ఇక్కడ సుమారు 80 నుంచి 90 మోస్ట్ పాపులర్ షాప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. దాదాపు 1000 బంగారు పనివాన్ల షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దాదాపు ఇవి 4 స్ట్రీట్స్ ను కవర్ చేస్తూ ఈ యొక్క రేడియస్ లో ఈ యొక్క బంగారు వ్యాపారం ఓల్డ్ టౌన్ లో ప్రసిద్ధిగాంచిందని తెలియజేస్తాం. సార్ నిన్నటి నుంచి మనం వింటూనే ఉన్నాము, బంగారం రేటు అతి తక్కువగా తగ్గింది అని చెప్పేసి. సార్ ఎంత తగ్గింది, ఏంటి సార్ దాని? సార్ ఇప్పుడు 5% నిన్న బడ్జెట్ లో తగ్గించడానికి ముఖ్య కారణం ఏంటంటే హెవీ డ్యూటీ దానిపైన ఉంది కాబట్టి 15 + 3 18% దగ్గర కన్జ్యూమర్ కు రేజ్ అవుతా ఉంది. సుమారు ఒక 100 గ్రామ్స్ కు ఫారెన్ కు మన యొక్క ఇండియాకు ముందు 15% ఉన్నప్పుడు వంటి డ్యూటీ లెక్కాచారం వేస్తే దాదాపు 80 నుంచి 85 వేల రూపాయలు ఎక్కువ ఖరీదు భారతదేశంలో పలుకుతుందని చెప్పగలుగుతాం. ఇవాళ 5% తగ్గించడం వల్ల సుమారు లక్షకు 5,000 రూపాయలు వాల్యూలో తగ్గిపోవడం జరుగుతుంది. నిన్నటి దినం వరకు 7,40,000 పలికినటువంటి బిస్కెట్ ఇవాళ నీకు లక్షకు 5,000 అంటే దాదాపు 40,000 రూపాయలు తగ్గుముఖం పడుతుందని కూడా మీకు మేము తెలియజేస్తున్నాం. అంటే ఒక కిలోకు 4 నుంచి 4.5 లక్షల రూపాయల వరకు తగ్గుతుందని తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు తులం బంగారం ఎంత ఉంది సార్? నిన్నటి వరకు ఎంత ఉంది, ఇవాళకి ఎంత? నిన్న ఉదయం 7,380 రూపాయలు ఉంది అనౌన్స్ కాని సమయంలో. తులం అంటే 10 గ్రాములు 7,380 రూపాయలు. సాయంత్రానికి 7,200 అయింది నిన్న బడ్జెట్ అనౌన్స్ అయిన తర్వాత. ఒక తులం 7,000 73,700. నిన్న సాయంత్రం 72,000. 91,000 వెండి జరిగింది కిలో. సాయంత్రానికి 87,000. సార్ ఇప్పుడు బంగారు అమాంతం తగ్గింది కదా కాస్ట్. ఇది బంగారు వ్యాపారస్తులకు అది మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట? మంచి జరిగినట్టే. వ్యాపారస్తులకి ఏంటి, ఎక్కువ కన్జ్యూమర్ కు ఎక్కువ తీసుకుంటారని కాదు, కన్జ్యూమర్ కు మంచిదే, బిజినెస్ పీపుల్ కు మంచిదే, స్మగ్లింగ్ అరికట్టిన వాళ్ళు అవుతారు. 2 బిజినెస్ ఎక్కువ జరగడానికి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మ్యారేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ రేట్ తగ్గడం వల్ల బిజినెస్ పీపుల్ కు మంచిదే, కొనే వాళ్ళకు కూడా చాలా మంచిదే. సార్ నార్మల్ గా ఒక గ్రాము మాటల్లో చెప్పుకోవడానికి మీరు అన్నట్టు 7,720 రూపాయలు ఏదో చెప్పినారు కదా, అంత కాస్ట్ అవ్వచ్చు. ఇది వన్స్ ఒక మెటీరియల్ తయారు చేసి ఇచ్చిన తర్వాత ఎంత రేట్ పెరుగుతుంది సార్ దాని మీద? 10% to 16% వరకు పెరుగుతుంది. అంటే వాటిలో ఏమేమి చార్జెస్ వేస్తారు సార్? 3% వేస్తారు GST. ఓకే, దాంతో కలిపే కదా మేము చెప్పేది. సార్ గోల్డ్ కొన్న తర్వాత తరుగు వాటి గురించి కొన్ని మాట్లాడతారు కదా, దాని విషయంలో తరుగు అంటే ఏంటి సార్ అసలు? తరుగు అంటే పూర్వం వచ్చేసి ఒక 20 గ్రాముల చైన్ తీసుకుంటే 1 గ్రామ్ తరుగు యాడ్ చేసి 21 గ్రామ్స్ కు రేట్ కడుతున్నారు. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క అనుసంధానం చేసిన తర్వాత బంగారు వ్యాపారానికి ఆ విధంగా తరుగు వేసి చేయడానికి ఉండదు. వాల్యూ యాడెడ్ అనే పదం VAD యాడెడ్ ద్వారా ఆ యొక్క చైన్ కి ఎంత వాల్యూ యాడ్ చేస్తారనేది వాల్యూ యాడ్ వెయిట్ లో చూపాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 గ్రామ్స్ చైన్ కు 10% వేస్తే 2 గ్రామ్స్ యాడ్ అవుతుంది. 22 గ్రామ్స్ ఇంటూ 22 క్యారెట్ రేట్ వేసి విక్రయించాలి. రేపు మీరు మాకు వచ్చి రిటర్న్ ఇచ్చినప్పుడు దాని ప్రిన్సిపల్ వెయిట్ ఏముంటుందో నెట్ వెయిట్ ఆ 20 గ్రామ్స్ మీకు అచీవ్ అవుతుంది. అంటే మీకు 2 గ్రామ్స్ లాస్ వస్తుంది అని తెలియజేస్తుంది. గోల్డ్ ఉంటుందా? జింక్ యాడ్ చేస్తారు. జింక్ తో పాటు కాపర్ ఉంటుంది, తక్కువ శాతం సిల్వర్ ఉంటుంది. దాన్ని జింక్ కాడ్మియం అనే పదము ఉంది. ఓన్లీ కాడ్మియం మిక్స్ చేస్తే స్కిన్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం ఉంది, క్యాన్సర్ కూడా అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మిక్స్ చేయకూడదు. మిక్సింగ్ ఆఫ్ మెటీరియల్ మెటల్స్ యాజ్ పర్ సిస్టమేటిక్ గా పనిచేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో గోల్డ్ కౌన్సిల్ కూడా దాన్ని నిర్దేశిస్తుంది. దాని ప్రకారమే మిక్సింగ్ చేయాలి. కాకపోతే చిన్న చిన్న ఊర్లలో
బిజినెస్ జరగక కార్పొరేట్స్ వచ్చిన తర్వాత తక్కువకి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు సొంతంగా తయారు చేసుకునే క్యాడ్మియం అనే మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ అమ్ముకుంటున్నారు. అది తక్కువ పడుతుంది. దానివల్ల జనానికి లాసే కదా. ప్యూరిటీ ఒకటి లాస్. కెమికల్ రియాక్షన్స్ వల్ల బాడీ కూడా రియాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సార్ రెగ్యులర్ గా వినేది 22 క్యారెట్ 24 క్యారెట్, కానీ ఇప్పుడు 18 క్యారెట్ 16 క్యారెట్ అని కూడా వచ్చింది. 18 క్యారెట్ ఉంది, 21 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ ఉంది. 22, 24 కామన్ ఏం లేదు, ముందు నుంచి ఉంది. ఓకే, ముందు నుంచి ఉంది. కానీ 18 క్యారెట్ అంటే దానికి కూడా ఏం డౌన్ అవుతుంది సార్? అందులో కాపర్ ఎక్కువ యాడ్ చేస్తారు. కాపర్ ఎక్కువ యాడ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు గోల్డ్ ప్లస్ సిల్వర్ రెండు పక్క పక్కన పెడితే గోల్డ్ లో ఉన్న షైనింగ్ తగ్గుతుంది సార్. ఎందుకు సార్ అట్లా? యూస్ చేస్తాం కాబట్టి మనం భోజనం చేయటప్పుడు గానీ, టిఫిన్ చేసినప్పుడు గానీ, మనం కర్డ్ రైస్ తింటాం, దాంట్లో ఉండే జిడ్డు అంతా దానికి అట్రాక్ట్ అయ్యి షైనింగ్ తగ్గడానికి అవకాశం. అదే మనం మెయింటైన్ చేసినామంటే భోజనంలో చేయి పెట్టడం, అటువంటి అన్ని లిక్విడ్స్, పర్ఫ్యూమ్స్ ఇట్లాంటివన్నీ వాడకుండా దాన్ని మెయింటైన్ చేయగలిగినామంటే షైనింగ్ 80% తగ్గదు. సార్ దొంగ బంగారు అని ప్రజలు నాకు చెప్తూనే ఉంటారు కొంతమంది, దాని గురించి ఏం చెప్తారు సార్? దొంగ బంగారు అనే దానికి పదార్థాలు దండిగా ఉన్నాయి. స్మగ్లింగ్ గోల్డ్ ను కూడా దొంగ బంగారు అంటారు. కొందరు గిల్ట్ కు గోల్డ్ ను అటాచ్ చేసి గోల్డ్ కింద అమ్ముతారు, దాన్ని దొంగ బంగారు అంటారు. అది మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటది. దొంగ బంగారు అంటూ ఏముండదు, పదార్థం అంటే ఏం దొరకదు. దొంగ బంగారు అంటే ప్రజల యొక్క నానుడి ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాట, ట్యాక్స్ కట్టకుండా స్మగుల్లో తెచ్చిన గోల్డ్ ను దొంగ బంగారు అంటారు. బ్లాక్ మనీ ఎట్లనో అది అంతే. సార్ మన షాప్ లో ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉండొచ్చు సార్? ప్రతి ఒక్క స్టేట్ లో ఏమేమి తయారైతుందో క్రాఫ్ట్స్ మెన్ ఆ ఐటమ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. కోచర్ డిజైన్, జైపూర్ అంటే పూర్వపు రాజులు వాడేటువంటి పోల్కి డైమండ్స్, అన్కట్ డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్ ఇట్లాంటి ఐటమ్. తర్వాత ప్లెయిన్ ఐటమ్, తర్వాత రూబీ అండ్ ఎమరాల్డ్స్ ఐటమ్, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సార్ గోల్డ్ విషయంలో, గోల్డ్ పర్చేజ్ విషయంలో ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ రేటు చాలా అబ్నార్మల్ లో ఉంది. అందరూ కూడా సెకండ్ కేటగిరీ వాళ్ళు మోసం చేయాలని ఉంటారు. తక్కువ ఎందుకు ఇస్తున్నారు అనేది కస్టమర్ ఆలోచన చేయాలి ఫస్ట్. ఇంకొక షాప్ ఎందుకు అంత తేడా ఉంది, అతను పోయినప్పుడు ఎందుకు అతను ఇలాకున్నాడు, ఇతను ఇస్తానని ఎందుకు చెప్తున్నాడు, అవన్నీ వేరు చేసుకోవాల్సినటువంటి అవసరం కస్టమర్కే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోసం చేయడానికి బిజినెస్ పీపుల్ చాలా దారులు ఉన్నాయి. వెయిట్ లో మోసం చేయొచ్చు, స్టోన్ వెయిట్ లెస్ చేయడంలో మోసం చేయొచ్చు, రియల్ అని చెప్పి డూప్లికేట్ స్టోన్స్ వేయొచ్చు, ఆ తర్వాత వేస్టేజ్ లో మోసం చేయొచ్చు, జింక్ యాడ్ చేసే దాంట్లో జింక్, కాడ్మియం కాకుండా ఇరీడియం కూడా యాడ్ చేసి నగలను ఇప్పుడు అమ్ముతున్నారు. అది కూడా పోయి ఇప్పుడు బ్యాంక్స్ లో దొంగ బంగారు కింద పెట్టేటువంటి చైనా నగలన్నీ చైనాలో తయారైనటువంటి మెటీరియల్, రా మెటీరియల్ ఏందో దాంతో తయారు చేసి నగలు హాల్ మార్క్ వేసి అమ్ముతున్నారు. ఈ జాగ్రత్తలన్నీ పాటించుకోవాల్సింది కస్టమరే. కాబట్టి మా యొక్క అప్పీల్ ఏంటంటే సుమన్ టీవీ ద్వారా జెన్యూన్ షాప్స్ ఏదైతే వాళ్లకు బిగినింగ్ నుంచి అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళ ద్వారా పర్చేస్ చేస్తేనే మీకు మంచి జరుగుతుందని తెలియజేస్తాం. వారి మాటల్లోనే విన్నాం కదండి బంగారం విలువ, వాటి నాణ్యత గురించి. బంగారు కొనుగోలు చేసే వారికి ఇదే మంచి సువర్ణ అవకాశం అంటున్నారు బుసెట్టి రామ్మోహన్ రావు గారు.